మొంతా తుఫానుకు అంతకుముందు 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు వరిచేలు నేలలు ఉంటాయి. మండలంలో మాచవరం తదితర గ్రామాల్లో నేలనంటిన వరిచేలను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం ఇమేజ్ న్యూస్తో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తోందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు మేకపాటి రవీందర్ రెడ్డి, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ రోజున రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఈ పంట పొలాలని పరిశీలిస్తూ ఉంటే ఎక్కడ చూసినా చేలన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంచుమించుగా మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి 43 గ్రామాలు, మండపేట పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. 90% పంట నేలంటింది. మరి ఈ తుఫాన్ రావడానికి ముందున్న వర్షాలకేమో కొంత పడిపోయి ఉంటే, ఈ యొక్క తుఫాన్కి, ఈ మోందా తుఫాన్ దెబ్బకి మొత్తం చేలన్నీ కూడా మరి మొత్తం ఒరిగిపోయి మరి అదంతా కూడా మొలకొస్తూ ఉంది. మరి కొంత అయితే లేత ఊడుకున్నదైతే అది మొత్తం అంత పొల్లి కింద అయిపోతానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనిపైనే మరి మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం టీంను కూడా రమ్మన్నారు. 2 రోజుల లోపలనే మొత్తం అంతా ఎన్యూమరేషన్ చేయాలి, ఈ రైతాంగాన్ని అంతా మనం ఆదుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోసం నిశ్చయంతో ఉన్నారు. అందుచేత రైతులు ఎవరు కూడా ఆందోళన చెందనవద్దు. దీన్ని ఏ రకంగా మనకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా మరి మన ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా రైతాంగం కూడా మరి మొన్న ఇన్సూరెన్స్ సమయంలో ఆఖరి రోజు దాకా మీరు ఇన్సూరెన్స్ ఆ ప్రీమియం కట్టడానికి వెళ్ళలేదు. ఆ వేళ అవకాశం ఒకేసారి ఎవరితో యాప్ కూడా ఓవర్లోడ్ అయిపోయి పనిచేయడం లేదు, అప్పుడు పనిచేయలేదటండి. అది మరి తర్వాత అయిన తర్వాత చాలామంది అడిగారు నన్ను కూడా. అది కేంద్ర ప్రభుత్వం యొక్క యాప్ వల్ల దాని మరి టైం కూడా ఎక్స్టెండ్ చేయించలేకపోయాం. ఇప్పుడు మనకి ఈ సర్వే చేసేటప్పుడు దగ్గరుండి రైతాంగం ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చూపించి అవన్నీ కూడా సర్వేలో మరి రైతాంగం కూడా సహకరించాలని చెప్పి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.